కిచెన్ వేస్ట్ అని పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో ఇది మరో వీడియో. మనం వాటర్ మిలన్ పల్ప్ తింటాం, కానీ పైన లేయర్ని అవసరం లేదని పడేస్తాం. అలా పడేయకుండా బాగా క్లీన్ చేసి మురబ్బా లేదా జామ్ లేదా టూటీ ఫ్రూటీగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఆరెంజ్, సంత్రా, బత్తాయి, కమల వీటి తొక్కల్ని కూడా పడేయకుండా ఎండబెట్టి ఆ తర్వాత పౌడర్గా చేసుకొని ఫేస్ ప్యాక్లా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే దానికి కొన్ని రకాల పప్పులను యాడ్ చేసి బాతింగ్ పౌడర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక పేపర్ టవల్ని యూజ్ చేసుకున్నాక ఎంటీ రోల్ మాత్రమే ఉంటుంది. దాన్ని పడేయకుండా వాటిలో కేబుల్స్, వైర్స్, ఇయర్ ఫోన్స్, చార్జెస్ ఇలా వాటన్నిటిని పెట్టేసి ఆర్గనైజర్ గాను వాడుకోవచ్చు. లేదా మీ ఇంట్లో కిడ్స్ ఉంటే ఆ రోల్స్కి డిఫరెంట్ కలర్స్తో పెయింట్ చేసి, లేదా వాళ్ళకి ఇష్టమైన కార్టూన్ స్టిక్కర్స్ అంటించి, అంటే వాళ్ళు పెన్స్ పెట్టుకోవడానికి, క్రేయాన్స్ పెట్టుకోవడానికి ఇలా స్టడీ టేబుల్ మీద అరేంజ్ చేయొచ్చు. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇక కిచెన్ విషయానికి వస్తే తడి చెత్త బాగా ఉంటుంది. టీ పౌడర్ కావచ్చు, ఎగ్ షెల్స్ కావచ్చు, ఇలా తడి చెత్త బాగా ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ హౌస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఒకవేళ స్పేస్ ఉన్నట్లయితే ఒక చిన్న గుంటను తవ్వి దాంట్లో ఆ వేస్ట్ అంతా వేసి కొద్ది కొద్దిగా మట్టి వేస్తూ ఉండండి. అలా చేస్తూ ఉంటే, అంటే కంటిన్యూగా అలానే చేస్తూ ఉంటే కొన్ని వారాలకి ఏంటంటే మంచి కంపోస్ట్ రెడీ అవుతుంది. మీ ఇంట్లోనే, మీ గార్డెన్లోనే ఉన్న మొక్కలకి అది మంచి కంపోస్ట్గా కూడా యూజ్ అవుతుంది. అదే గేటెడ్ కమ్యూనిటీ లేదంటే అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళైతే బయట మార్కెట్లో మనకి కంపోస్ట్ రెడీ చేయడానికి పాట్స్ డిఫరెంట్గా దొరుకుతాయి. సో ఆ పాట్స్లో అయితే మీరు ఈ వేస్ట్ అంతా వేసేసి మట్టి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మీరు కంపోస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు.